A plot is 60 meters long and 40 meters wide. A path of 3 meters wide is constructing around the plot. Then the area of the path. ఒక ప్లాట్ పొడవు 60 మీటర్లు పొడవు వెడల్పు 40 మీటర్లు అయితే ప్లాట్ చుట్టూగా మనకు 3 మీటర్ల వెడల్పు బాట నిర్మించబడింది. అయితే బాట వైశాల్యం ఎంత? మరి బాట వైశాల్యం తెలుసుకోవాలంటే ముందుగా మరి ఇచ్చినటువంటి దాని యొక్క 60 మీటర్లు పొడవు 40 మీటర్లు వెడల్పు ఉంది. దీని చుట్టూ బాట వేశాము. 3 మీటర్ల వెడల్పు ఉండాలి కాబట్టి మరి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 66 మీటర్లు అవుతుంది. ఎందుకంటే ఇడ 3 మీటర్లు ఇడ 3 మీటర్లు కాబట్టి 66 మీటర్లు. అలాగే ఇది 46 అవుతుంది. సో ఇప్పుడు బయట ఉన్నటువంటి దీర్ఘచతురస్ర వైశాల్యము మైనస్ లోపల ఉన్నటువంటి దీర్ఘచతురస్ర వైశాల్యం మైనస్ చేస్తే మనకు కావాల్సినటువంటి బాట వైశాల్యము వస్తుంది. సో దీర్ఘచతురస్ర వైశాల్యము పొడవు ఇంటూ వెడల్పు కాబట్టి 66 × 46 ఒకటి బయటది, అలాగే లోపలిది 60 × 40. సో 66 × 46 చేద్దాం. 3036 మైనస్ 2400. సో మైనస్ చేసినట్టయితే మనకి కావాల్సినటువంటి 636 చదరపు మీటర్లు లేదా మీటర్ స్క్వేర్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ముందుగా దీర్ఘచతురస్రాకారం ఉన్నటువంటి రెక్టాంగిల్ షేప్లో ఉన్నటువంటి ఉంటుంది ప్లాటు 60 మీటర్స్ 40 మీటర్స్ ఉంది. దానికి బయట చుట్టూగా 3 మీటర్ల వెడల్పు ఉండేటట్టు బాట వేయడం వల్ల మరి ఇటువైపు 3 మీటర్లు ఇటువైపు 3 మీటర్లు ఇటువైపు 3 ఇటువైపు 3 కూడా దీర్ఘచతురస్రాకారం వస్తుంది. మరి దాని యొక్క పొడవు 66 మీటర్లు వెడల్పు 46 మీటర్లు అవుతుంది. మరి బాహ్య దీర్ఘచతురస్ర వైశాల్యము మైనస్ అంతర దీర్ఘచతురస్ర వైశాల్యం చేస్తే మనకు కావాల్సినటువంటి క్వశ్చన్కు సమాధానం వస్తుంది. ఇఫ్ వన్ యాంగిల్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ 90 degrees దెన్ ఇట్ ఈజ్ ఒక త్రిభుజంలో ఒక కోణము 90 డిగ్రీలు అయినట్టయితే దానిని లంబకోణ త్రిభుజం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. వన్ యాంగిల్ ఈజ్ 90 degrees దట్ ఈస్ కాల్డ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రిమైనింగ్ 2 యాంగిల్స్ ఆర్ అక్యూట్ యాంగిల్స్. సో మనకి ఇది 90 అయితే మనకి ఇచ్చినటువంటి మిగిలిన 2 కోణాల మొత్తం కూడా కొన్ని సందర్భాల్లో అడుగుతాడు. లంబకోణ త్రిభుజంలో 2 అల్ప కోణాల మొత్తం సమ్ ఆఫ్ 2 అక్యూట్ యాంగిల్స్ ఈక్వల్ టు 90 degrees అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ద సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఈజ్ 66 meters దెన్ ఇట్స్ ఏరియా. మరి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే సర్కిల్ ఏరియా ఏ ఈజ్ ఈక్వల్ టు πr². ఇక్కడ రేడియస్ కావాలి. మరి రేడియస్ తెలుసుకోవాలి ముందుగా. సో ఇక్కడ ఇచ్చింది సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ వృత్త పరిధి 2πr ఈజ్ ఈక్వల్ టు 66 ఇచ్చిండు. సో r ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? సో 66/2π అవుతుంది. 66/2π లేదంటే 2 × 22/7 × r అవుతుంది. సో ఇక్కడ క్యాన్సల్ చేద్దాం. 22 1 జా 22 3 జా క్యాన్సల్. r ఈజ్ ఈక్వల్ టు 7 భాగిస్తుంది అవుతుంది గుణిస్తుంది 3 × 7/2 అవుతుంది. 3 × 7/2 అనగా 21/2. ఇప్పుడు మనకు కావాల్సింది వృత్త వైశాల్యం ఏరియా ఆఫ్ ద సర్కిల్ కాబట్టి 22/7 × రేడియస్ అంటే 21/2 వచ్చింది 21/2. సో 2 1 జా 2 11 జా క్యాన్సల్ 7 1 జా 7 3 జా క్యాన్సల్ 11 3 జా 33 × 21/2. సో 33 × 21 చేద్దాం. 693/2 చేస్తే డివైడ్ చేస్తున్నాం. మరి డివైడ్ చేసినట్టయితే 3 4 6.5 346.5. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 346.5 చదరపు మీటర్లు అవుతుంది. ఓకే, 346.5. ముందుగా ఇచ్చినటువంటి దాంట్లో సర్కంఫరెన్స్ నుంచి రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఆ రేడియస్ని మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఏరియా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ ట్రయాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ 120 degrees అండ్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో 1:5 దెన్ వన్ ఆఫ్ ద యాంగిల్ ఈజ్. సో ఒక త్రిభుజం తీసుకుంటున్నాం. త్రిభుజంలో బాహ్య కోణం ఎక్స్టీరియర్ యాంగిల్ 120 degrees ఇచ్చిండు. ఇంటీరియర్ యాంగిల్స్ రేషియో ఇచ్చిండు 1:5. సో 1 is the 1x 1 is the 5x. We know the formula exterior angle equal to sum of 2 interior opposite angles. 120 degrees is equal to 1x plus 5x then 6x. Then x is equal to 120/6. 120/6 చేస్తే 20 degrees. Therefore one angle is 20 degrees, one angle is 100 degrees. So ఇక్కడ 20 degrees ఆప్షన్ లేదు, 100 degrees is the correct option. Okay, sum of interior angles exterior angle equal to sum of 2 interior opposite angles. బాహ్య కోణము అంతరాభిముఖ కోణముల మొత్తానికి సమానం కాబట్టి 1x plus 5x is equal to 120, 6x is equal to 120, x is equal to 20. So 20 ఒకటి 100 ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ క్యూబాయిడ్ whose breadth is half of its length x and height is double of the length then its volume. దీర్ఘగణం యొక్క వెడల్పు పొడవు xలో సగము అలాగే ఎత్తు దాని పొడవుకు రెట్టింపు అయితే ఆ దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం. సో వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు L × B × H. ఇందులో మనకి దీర్ఘగణం యొక్క వెడల్పు పొడవులో సగం ఉంది. ఫస్ట్ L ఈజ్ ఈక్వల్ టు x ఇచ్చిండు, వెడల్పు ఏం చెప్పిండు పొడవులో సగము x/2 అవుతుంది. అలాగే ఎత్తు హైట్ అనేది ఎట్లుంది దాని పొడవుకు రెట్టింపు, పొడవు x అనుకున్నాం కాబట్టి రెట్టింపు అంటే డబల్ 2x. అయితే వాల్యూమ్ అడిగిండు. సో x ఇంటూ వెడల్పు పొడవులో సగము
హైట్ పొడవుకు రెట్టింపు. సో 2 క్యాన్సిల్ అయితే ఎక్స్ క్యూబ్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ద లెంత్ అండ్ బెడ్త్ ఆఫ్ ద టాబ్లెట్ ఆర్ 16 సెంటీమీటర్స్ అండ్ 8 సెంటీమీటర్స్. టాబ్లెట్స్ మీన్స్ మనకి రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. దాని యొక్క లెంత్ 16 సెంటీమీటర్స్, బెడ్త్ 8 సెంటీమీటర్స్ అని ఇచ్చిండు. ఇట్ హ్యాస్ ఇన్నర్ సైడ్ బ్లాక్ బార్డర్ ఇన్ 1 సెంటీమీటర్ విడ్త్ అరౌండ్ ద స్క్రీన్. దెన్ ద ఏరియా ఆఫ్ ద బ్లాక్ బార్డర్. ట్యాబ్ యొక్క పొడవు వెడల్పులు ఇచ్చిండు. లోపటి వైపు 1 సెంటీమీటర్ వెడల్పు ఉండేటట్టు మనకి ఈ విధంగా బ్లాక్ కలర్లో ఉంది. మరి ఈ బ్లాక్ కలర్ యొక్క షేడ్ చేసినటువంటి బ్లాక్ కలర్ యొక్క ఏరియా ఎంత అని అడుగుతున్నాడు. సో ఇంతకుముందు చేసిందేమో బయట వైపు బాటా ఉంది, ఇక్కడేమో లోపటి సైడ్ ఉంది. లోపటి సైడ్ ఉన్నప్పుడు మరి లెంత్ 16 సెంటీమీటర్స్ ఇచ్చిండు కాబట్టి ట్యాబ్ది 1 మీటర్ తీసేస్తే 14 అవుతుంది. అలాగే విడ్త్ 8 సెంటీమీటర్స్ ఇచ్చిండు, 1 తీసేస్తే 16 సెంటీమీటర్స్ అవుతుంది. ఏరియా ఆఫ్ బ్లాక్ షేడ్ నలుపు అంచు యొక్క వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు 16, బయటది 16 × 8 మైనస్ 14 × 6. 16 8 128, 14 6 84, మైనస్ చేస్తే 44 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, రెక్టాంగిల్ షేప్లో ట్యాబ్ ఉంది. ట్యాబ్కు లోపల సైడ్ 1 సెంటీమీటర్ ఉండేటట్టు విడ్త్తో ఉండేటట్టు మనకి నలుపు అంచు ఉంది అని చెప్పిండు, బ్లాక్ బార్డర్. మరి తీసివేసినట్టయితే 14 లెంత్ అవుతుంది, విడ్త్ 6 అవుతుంది. 84 128, సో మైనస్ చేస్తే 44. నెక్స్ట్, ఇఫ్ 2 లైన్స్ ఇన్ ఏ ప్లేన్ ఆర్ నాట్ ఇంటర్సెక్టింగ్ దెన్ ద లైన్స్ ఆర్ కాల్డ్ ప్యారలల్ లైన్స్. ఒక తలంలో 2 రేఖలు ఖండించుకోకపోతే వాటిని మనం సమాంతర రేఖలని అంటాం. ఖండించుకుంటేనేమో ఖండన రేఖలని అంటాం. లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో, ద నెంబర్ ఆఫ్ సిమెట్రిక్ లైన్స్ కెన్ బి డ్రాన్ లెటర్ ఎక్స్. ఎక్స్కు ఉన్నటువంటి సౌష్ఠవ రేఖల సంఖ్య 2, అడ్డంగా 1, నిలువ 1. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.